अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 20వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో సమాస ప్రకరణం, అందులో తత్పురుష సమాసము చెప్పుకుంటున్నాము. ఆ తత్పురుష సమాసంలో కూడా మనం నిన్న సమాసం అంటే ఏమిటి, సమాసంలో ఎన్ని రకాలు ఉంటాయి, ఆ సమాసం యొక్క ప్రక్రియ విధానం ఎలా ఉంటుంది, ఆ విషయాలు చూసాం. అందులో నిన్న ద్వితీయ విభక్తి సంబంధించిన ఉదాహరణ మనం చూసాము. అలాగే తృతీయ విభక్తి సంబంధించిన ఉదాహరణ చూసాము. ఇప్పుడు అదే క్రమంలో ఇంకా తృతీయ విభక్తి సంబంధించిన సూత్రాలు ఉన్నాయి, అవేంటో రాసుకోండి. నిన్న శంకులయ ఖండ, శంకుల ఖండ అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకొక తృతీయ అర్థంలోనే, తృతీయ విభక్తి యొక్క అర్థంలోనే తృతీయ తత్పురుష సమాసంలో ఇంకా ఉన్నాయి, అవేంటో రాసుకోండి. నిన్న మీకేం చెప్పానంటే 2 లేదా అంతకంటే ఎక్కువ శబ్దాల మధ్య తిరిగే సమాసాన్ని తత్పురుష సమాసం అంటాము. అంటే సామాన్యంగా సమాసం అవుతుంది. ఇక్కడ ఏ తత్పురుష సమాసం తీసుకున్నాం. సామాన్యంగా సమాసం కావాలి 2 అంతకంటే ఎక్కువ శబ్దాల మధ్య జరిగే సమాసాన్ని కలిపేటువంటి స్థితిని, పద్ధతిని ఏమంటారు, సమాసం అంటాం. కలపడానికి సమాసం అంటాము. అది ఏ పదము దేంతో కలిస్తే ఏ సమాసం అవుతుంది అనేది మనకు ఇక్కడ విశేషమైనది సందర్భం చెప్తున్నమాట. ఈ తత్పురుష సమాసంలో ఏం చెప్పుకున్నాం, ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంటే తత్పురుష సమాసం అని చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పుకునే తత్పురుష సమాస ప్రకారంలో మనకు ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉంది కాబట్టి అదే విధంగా ఉదాహరణ చూస్తున్నాం మనం, కానీ తత్పురుష సమాసంగా పరిగణిస్తాం అనమాట. అలాగే ఈ సమాసంలో 2 శబ్దాలకు మధ్యలో వచ్చిన విభక్తులు ఏవైతే ఉన్నాయో లోపిస్తాయని చెప్తున్నాము. ఆ లోపించిన తర్వాత, వాటిని తొలగించిన తర్వాత మిగిలిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి అర్థానుగుణంగా, శబ్దానుగుణంగా తెచ్చుకొని విసర్గం చేసుకోవడం, లేదా చూస్తాను అమ్మ అమిపూర్వ చేసుకుంటే మనకు రూపం సిద్ధిస్తుంది అనమాట. అవి ద్వితీయ తత్పురుష సమాసానికి సంబంధించినవి. తృతీయ తత్పురుష సమాసానికి సంబంధించిన ఉదాహరణ ఎలా ఉంటాయి, ఏ శబ్దం ద్వితీయాంతంతో అన్య సుబంతానికి సమాసం చేసినప్పుడు ద్వితీయ తత్పురుష సమాసం అంటాము. తృతీయాంతానికి అన్య సుబంతంతో సమాసం చేసినప్పుడు తృతీయాంతం అంటాము. అంటే ఏ విభక్తితో అయితే అన్య శబ్దానికి అన్య శబ్దం కలుపుతామో దాన్ని ఏ విభక్తితో కలుపుతామో ఆ తత్పురుష సమాసం. ద్వితీయతో కలిపితే ద్వితీయ తత్పురుష సమాసం, పంచమితో కలిపితే పంచమి తత్పురుష సమాసం, షష్ఠితో కలిపి షష్ఠి తత్పురుష సమాసం. అలాగా ఏ విభక్తితో అయితే అన్య వేరే శబ్దాన్ని కలుపుతున్నామో అది ఆ విభక్తి యొక్క తత్పురుష సమాసం అవుతుంది అని నిన్న విషయాన్ని ప్రస్తావించుకున్నాము. ఇప్పుడు అదే క్రమంలో తృతీయ విభక్తికి సంబంధించి ఇంకా ఉదాహరణ రాసుకోండి. కనిపిస్తుంది చూడండి. కర్తృకరణే కృతా బహుళం, కర్తృకరణే కృతా బహుళం. కర్తృకరణే అంతవరకు ఇచ్చారు సూత్రం, పూర్తి ఇవ్వలేదు, మీరు పూర్తి రాసుకోండి. కర్తృకరణే కృతా బహుళం. కర్తృకరణే కృతా బహుళం. ఈ యొక్క తాత్పర్యం రాసుకోండి.
ఇది వినిపిస్తుందా అండి? హరి ఓం. ఇప్పుడు వినిపిస్తుంది మహోదయ. ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, రాసుకోండి అయితే. కర్తృవాచి తృతీయాంతం, కర్తృవాచి తృతీయాంతం శబ్దం, కర్తృవాచి తృతీయాంత శబ్దము మరియు కరణవాచి తృతీయాంత శబ్దము, కరణవాచి తృతీయాంత శబ్దము కర్తృవాచి తృతీయాంత శబ్దము మరియు కరణవాచి తృతీయాంత శబ్దము కృత్తు ప్రత్యయాంత తోటి, కృత్తు ప్రత్యయాంత శబ్దంతో, కృత్తు ప్రత్యయాంత శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. కృత్తు ప్రత్యయాంత శబ్దముతోటి, కృత్తు ప్రత్యయాంత శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. కృత్తు ప్రత్యయాంత శబ్దంతో తత్పురుష సమాసం అవుతుంది. చూడండి, కర్తృ కరణే అంటే కర్త అది కరణం, రెండు శబ్దాలు ఏమైనా కావచ్చు. కర్తృ శబ్దం కావచ్చు, కరణ శబ్దం కావచ్చు. ఈ కర్తృ శబ్దము కరణ శబ్దము కృత్ ప్రత్యయాంతంతో, కృత్ ప్రత్యయాంత శబ్దంతో, అంటే కృత్ ప్రత్యయాంత శబ్దం అంటే ఏమిటి? ఏ ధాతువుతో అయితే కృత్ ప్రత్యయం తీసుకొచ్చి కలిపినప్పుడు ఏ శబ్దం తయారైందో కృత్ ప్రత్యయాంతం అంటాం. అంటే కృత్ ప్రత్యయాంత శబ్దంతో. సమాసం అయితే దాన్ని తత్పురుష సమాసం అంటాము. కర్తృవాచి శబ్దము కృదంత శబ్దంతో కలిపితేదని తత్పురుష సమాసం అంటాం. కరణవాచి శబ్దము కృదంతంతో కలిపితేని తత్పురుష సమాసం అంటాం అనమాట. అంటే కర్తృవాచి కృదంతో కలిస్తే లేదా కరణవాచి కృదంతో కలిస్తే దాని తత్పురుష సమాసం అవుతుంది అన్నమాట. అందుకే కర్తృవాచి మరియు కర్తృవాచి శబ్దము మరియు కరణవాచి శబ్దము కృదంత శబ్దంతో సమాసం అవుతుంది. కృత్ ప్రత్యయాంత శబ్దంతో సమాసం అవుతుంది. ఇది దీని యొక్క తాత్పర్యం. ఇంకొకసారి చెప్తారా? సరిగా అర్థం కాదు. కర్తృవాచి శబ్దము, కర్తృవాచి తృతీయాంత శబ్దం, కర్తృవాచి తృతీయాంతం శబ్దం, కర్తృవాచి తృతీయాంతం శబ్దం మరియు కరణవాచి తృతీయాంత శబ్దం, కరణవాచి తృతీయాంతం శబ్దం కర్తృవాచి తృతీయాంత శబ్దం మరియు కరణవాచి తృతీయాంత శబ్దానికి శబ్దం అనేది శబ్దానికి కృత్ ప్రత్యయాంత శబ్దంతో సమాసం అవుతుంది. కృత్ ప్రత్యయాంత శబ్దంతో సమాసం అవుతుంది. కృత్ ప్రత్యయాంత శబ్దంతో సమాసం అవుతుంది. అస్తు. దాని ఉదాహరణ రాసుకోండి. బాణేన ఆహతః, బాణేన ఆహతః, బాణేన ఆహతః, బాణాహతః. బాణేన తృతీయ భక్తిలో విడగొట్టం చూడండి. ఏ విగ్రహవాక్యంతో విడగొట్టాం? తృతీయ భక్తి విడగొట్టామని తృతీయ తత్పురుష సమాసం అంటాం. బాణేన ఆహతః అంటే బాణము ద్వారా ఆహతమైన వాడు, అంటే దెబ్బతిన్నవాడు, గాయపడిన వాడు. బాణేన ఆహతః, అతన్ని ఏం పిలుస్తాం? బాణాహతః, బాణాహతః. ఈ సమస్త పదం అంటే బాణం ద్వారా
గాయపడిన వాడు బాణాహత అంటాం. బాణాహత. నెక్స్ట్ ఉదాహరణ రాసుకోండి. ఖడ్గేణ హత, ఖడ్గం ద్వారా హతం చేయబడిన చంపబడిన వాడు ఎవరైనా కానీ ఖడ్గ హత అంటాం. అంటే ఆ వ్యక్తిని, ఆ వస్తువును, ఆ పదార్థాన్ని, పశువును ఏదైనా కావచ్చు, ఖడ్గం ద్వారా ఏదైతే అక్కడ హతం చేయబడిందో, నష్టం చేయబడిందో దాన్ని ఖడ్గేణ హత, ఖడ్గ హత అంటాం. అంటే ఖడ్గము ద్వారా హతం చేయబడిందని ఖడ్గ హత అంటాం. ఖడ్గము ద్వారా తృతీయ విభక్తితో విడగొట్టుకున్నాం కాబట్టి విగత వాక్యము తృతీయ తత్పురుష సమాసం ఇది. నఖైర్, నెక్స్ట్ ఉదాహరణ. నఖైర్ భిన్న, నఖైర్ భిన్న, నఖై ప్లస్ భిన్న, నఖై ప్లస్ భిన్న, నఖ భిన్న, నఖై ప్లస్ భిన్న, నఖ భిన్న. నఖైర్ భిన్న, నఖ భిన్న. అంటే నఖముల ద్వారా భిన్నమైనటువంటి వాడు. నెక్స్ట్ హరిణాత్రాత, హరిణాత్రాత, హరిత్రాత. అన్ని తృతీయ భక్తి విడగొట్టినటువంటి శబ్దాలు కనిపిస్తుంది మనకు. హరిణాత్రాత, హరిత్రాత. హరిణాత్రాత, హరిత్రాత. హరిణాత్రాత, హరి ద్వారా రక్షించబడ్డాడు అని హరిత్రాత అంటాం. హరిణాత్రాత, హరిత్రాత. నెక్స్ట్ విద్యయా హీన, విద్యయా హీన, విద్యాహీన. విద్యాహీన అంటే విద్య ద్వారా హీనమైన వాడు, అంటే విద్య లేనివాడు. విద్యయా అంటే విద్య ద్వారా, హీన హీనమైన వాడు అంటే విద్య లేనివాడు, హీన అంటే లేనివాడు. అతని విద్యాహీన అంటాం సమస్త పదంలో. ఓకే, ఇవి తృతీయ విభక్తి సంబంధించి ఉదాహరణ. నా సుండది మహోదయ. రాసుకోండి. పూర్వ వినిపిస్తుందండి? ఇప్పుడే వినపడుతుందండి. ఇప్పుడే వినిపిస్తుంది మోదయ. తీసుకుని పూర్వ నెక్స్ట్ రాసుకోండి. ఇంకా దీనికి సంబంధించి తృతీయ విభక్తికి సంబంధించి ఇంకెన్ని అర్థాలు వస్తున్నాయి. ఇప్పుడు నఖై అన్ని పూర్వపదాలని తృతీయ విభక్తిలో ఉన్నాయి. తృతీయ విభక్తికి ఇవన్నీ పక్కనేంటి? ఆహత కృదంత శబ్దము, అలాగే నఖ భిన్న, భిన్న శబ్దం కృదంత శబ్దము, త్రాత కృదంత శబ్దము. అంటే తృతీయాంత శబ్దంకి కృదంత శబ్దంతో సమాసం అవుతుంది. తృతీయాంత శబ్దానికి కృదంత సమాసం అని తృతీయ తత్పురుష సమాసం అంటాం. ఎప్పుడైనా కానీ తృతీయాంతంతో, తృతీయాంత శబ్దానికి కృదంతంతో సమాసం అయితే తృతీయ తత్పురుష సమాసం అంటాం. అంటే తృతీయ తత్సమాసం ఎప్పుడైనా కూడా కృదంత శబ్దంతోనే అవుతున్నాడు. తృతీయాంతము కృదంత శబ్దంతోనే కలుస్తుంది. చతుర్థి విభక్తితో కానీ పంచమి విభక్తితో కానీ కలగదన్నమాట. అన్ని శబ్దంతో కలగదన్నమాట. కృదంతం కాకుండా తదితాంతో కలుపుతాను, లేదంటే ఇంకా వేరే విధంగా కలుపుతామనే కాదనమాట. ఎప్పుడు కలిసినా కృత్ ప్రత్యయంతో కలుస్తుంది. ఏది? తృతీయాంతం. అప్పుడు మాత్రమే
అంటే ఏ దాంతో కలవాలి? తృతీయాంత శబ్దం కృదంతో కలిసినప్పుడే తృతీయ తత్పురుష సమాసం అవుతుంది, లేకపోతే కాదనమాట. ఇక్కడ ఇచ్చిన శబ్దాలు మనం తీసుకోవాలి. అట్లా తృతీయ తత్పురుష సమాసం ఎక్కడెక్కడ వస్తుందని చెప్పాడనమాట. ఒకటి పైన చెప్పుకున్నాం, తత్కృతార్థేన గుణవచనే అని చెప్పి, ఓకేనా. అలాగే ద్వితీయ శ్రీ తాతీత పతిత, ద్వితీయాంతం శ్రీత అతీత పతిత అనే శబ్దాలతో కలుస్తుంది, కలుపుకుంటాము. అదే తృతీయ తత్కృతార్థైన గుణవచనంలో తృతీయాంతం అనేది తత్కృతార్థం అంటే దేని ద్వారా ఖండించబడిందో అది అక్కడ విద్యమానంగా ఉండాలి. అలాంటి అర్థం గుణవచనం విద్యమానంగా ఉంటే అక్కడ మనకు తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడేమో మళ్ళీ తృతీయాంతం కృదంతంతో కలిస్తే అక్కడ కూడా తృతీయ తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా తృతీయాంతము దేనితో కలుస్తుంది అంటే ఇక్కడ నిర్ధారించిన మరి శబ్దాలు మాత్రమే, కృదంతాలు మాత్రమే తీసుకోబడతాయి. ఇక్కడ నిర్ధారించేది కాకుండా మిగిలిన ఏ శబ్దాలు మన ఇష్టానుసారం తీసుకోవడం లేదు. ఎక్కడ సంస్కృత వాంగ్మయంలో ఎక్కడైనా కానీ ఇక్కడ మనకు తృతీయాంతంతో ఏ శబ్దం కలవాలి అనేది నిర్ధారించబడింది అన్నమాట. ఆ నిర్ధారించబడినటువంటి శబ్దాలు మాత్రమే కలుస్తాయి, మిగతా శబ్దాలు కలవనికి లేవట. కొన్నింటిలో స్వచ్ఛందంగా ఉంటే ఏదైనా కలుపుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అలా కాదు. ఈ తృతీయాంతానికి ఈ శబ్దంతో మాత్రం కలుస్తుంది, అదే శబ్దం ఉంటే కలుస్తుంది, లేకపోతే కలవదు. ఏ వైదిక వాంగ్మయం తీసుకున్నా, సాహిత్యం తీసుకున్నా, ఏ న్యాయం తర్కం తీసుకున్నా, ఏ వ్యాకరణం తీసుకున్నా, ఏ దర్శన శాస్త్రం తీసుకున్నా ఇదే నియమావళి ప్రకారంగా ఉంటుంది. ఏ వ్యాకరణం తీసుకున్నా కూడా ఇక్కడ ఇచ్చిన పద్ధతి ప్రకారంగా ఉంటాయన్నమాట. ఓకే, తృతీయ తత్పురుష సమాసం చేస్తున్నామంటే తృతీయతో విభక్తితో ఈ శబ్దం మాత్రం కలవాలి, మిగిలిన శబ్దాలు కలవనికి లేదు. ఇక్కడ ఏం నిర్ధారించబడ్డాయో అవి మాత్రం కలిస్తే అది తృతీయ తత్పురుష సమాసంగా తీసుకుంటాం అనమాట. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. పూర్వ సదృశ. పూర్వ సదృశ అది సూత్రం పెద్దగా విశాలంగా ఉంది, సంకేతం కూడా రాసుకోండి. 2:1:35. పూర్వ సదృశ. పూర్వ సదృశ మహోదయ 2:1:38. 2:1:30 అండి. 30. 2:1:30. తృతీయాంత శబ్దం దీని యొక్క తాత్పర్యము, తృతీయాంత శబ్దానికి తృతీయాంత శబ్దానికి పూర్వ కామ, సదృశ కామ, పూర్వ కామ, సదృశ కామ, సమ కామ, న్యూనవాచి శబ్ద. న్యూనవాచి అంటే అల్ప, న్యూనం తక్కువ అర్థానికి శబ్దం అనమాట. న్యూనవాచి శబ్ద కామ, కలహ. కలహ ఇక్కడ ఎలా ఉన్నా అలా రాసుకుని తెలుగు రాయద్దు. కలహ కామ, నిపుణ. నిపుణ కామ, మిశ్ర. మిశ్ర కామ, శ్లక్ష్ణ. 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 శ్లక్షణ. శ్లక్షణ మరియు అవర. మరియు అవర ఈ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. మరియు అవర ఈ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. తృతీయ శబ్దానికి ఈ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. ఈ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడ లేవు కదా మహోదయ మీరు చెప్పినవి. ఆ సూత్రంలో ఉన్నాయండి. సూత్ర సంకేత రూపంలో ఉంది కదా, ఆ సూత్రం యొక్క అర్థాన్ని మొత్తం ఇక్కడ చెప్పాను. పూర్వ సదృశ అని చెప్పి సంకేత రూపం ఇవ్వబడింది. ఓకేనా. ఇక్కడ ఉదాహరణ కొన్ని ఇచ్చారు, సూత్రం అర్థం పూర్తి చెప్పాను. అంటే తృతీయాంతం శబ్దము ఎప్పుడు కలిసినా ఇక్కడ చెప్పిన పూర్వ సదృశ ఈ శబ్దాలతో మాత్రమే కలుస్తుంది, వేరే శబ్దాలతో కలవదన్నమాట. అలా కలిస్తే తృతీయ తత్పురుష సమాసం అంటాం. వీటితో మాత్రం కలవాలి, వేరే శబ్దంతో కలవడానికి లేదు. సూత్రంలో ఏవి నిర్ధారించబడ్డాయో వాటితో మాత్రమే తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. శబ్దాలతోటి కలిసి
తృతీయ సమాసం సమాసం అవుతుంది. ఆ, ఈ శబ్దాలతో కలిసి తృతీయ సమాసం అవుతుంది. పూర్వ సదృశ న్యూన సరస్ న్యూన 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 అంటే తక్కువ అర్థమైన శబ్దాలు. అలాంటి శబ్దము ఏ శబ్దం తక్కువ, ఇప్పుడు అల్పం, న్యూనం అనే అర్థాలు ఉంటాయి కదా, అంటే తక్కువ అనే అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాలు ఏవైనా కానీ అలాంటి శబ్దాలతో కూడా తృతీయాంత శబ్దంతో కలుపుకోవచ్చు. అంటే తృతీయాంత శబ్దాలు కలిస్తే ఏవి కలిసాలి, ఇక్కడ ఇచ్చినట్టుగా కలవాలన్నమాట. ఏ పైన చెప్పే సూత్రాల్లో ఉన్నట్టు కలవాలి, లేదా అట్లా మన సూత్రంలో ఏమి నిర్ధారించి అవి మాత్రమే కలుస్తాయి, మిగతా కలవనికి లేదన్నమాట. సార్ మహోదయ, స్రష్ణ మరియు అవర ఈ శబ్దాలతో కలిసి ఈ శబ్దాలతో కలిసి తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష. ఓకే. ఏ సమాసం? తృతీయ తత్పురుష సమాసం. ఈ శబ్దాలతో కలిసి తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. అంటే తృతీయ తత్పురుష సమాసం గురించి చెప్పుకుంటాం కాబట్టి అదే మనకు అర్థం వస్తుంది అనుకోండి. ఈ సమాసాలతో ఈ శబ్దాలతో కలిసి తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. ఓకే, రాసుకునే ఉదాహరణ మాసేన పూర్వ. పూర్వ సదృశ్యం చెప్పా, ముందు ఖచ్చితంగా తృతీయాంతం ఉండాలి ఏదైనా ఖచ్చితంగా. ఆ తృతీయాంతం ఏ పక్క తర్వాత శబ్దం ఏమి ఉండాలి? ఉత్తర పదం అంటే ఇక్కడ సూత్రం మనం ఏం చెప్పినా అవి మాత్రమే ఉండాలి. పూర్వపదం తృతీయాంత పదం ఏదైనా ఉండొచ్చు మన ఇష్టం, కానీ తృతీయాంతం ఉండాలి. కానీ ఉత్తర పదం ఎలా ఉండాలి? నిర్ధారించబడినటువంటి సూత్రంలో చెప్పబడినటువంటి శబ్దము ఉంటేనే దాంతో మాట సమాసం అవుతుంది, దాంతో మాత్రం కలుస్తుంది, వేరే శబ్దాలతో కలవడానికి లేదు. చూడండి, మాసైన తృతీయాంతం, దానికి ఏ శబ్దంతో? మొట్టమొదటి శబ్దం పూర్వ శబ్దంతో కలుస్తుందన్నమాట. మాసేన పూర్వ, మాస పూర్వ. క్షమితం మహోదయ, వాచి తర్వాత మీరు శబ్ద కలహ అన్నారు. శబ్ద కలహాన శబ్ద వేరు కలహ వేరా మహోదయ? శబ్ద కలహ చెప్పాను. శబ్ద న్యూనవాచి శబ్దాలు, కలహ శబ్దం వేరండి. న్యూనవాచి శబ్దాలు అని చెప్పాను, శబ్ద అని కాదు, న్యూనవాచి శబ్దాలు. అది కలహ శబ్దం వేరుగా ఉంది. అస్తు, నెక్స్ట్ తీసుకోండి, ఉదాహరణ రాసుకోండి. మాసేన పూర్వ, మాస పూర్వ. మాత్రా సదృశ. మాత్ర తృతీయ విభక్తి అండి, విని కదా. మాసేన పూర్వ, మాస పూర్వ ఈ సమస్త పదం. ఓం నమస్తే ఆచార్యజీ, ఒక్కసారి మళ్ళీ చెప్పరా? ఏదంటండి? ఇది మొత్తం నిర్వచనం. తృతీయాంత శబ్దానికి పూర్వ సదృశ సమ న్యూన అర్థాన్ని ఇచ్చే శబ్దాలు కలహ శబ్దము, కలహ, నిపుణ, మిశ్ర, శ్లక్ష్ణ, మరియు అవర ఈ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. మరియు ఈ శబ్దాలతోటి అస్తు, ధన్యవాదాలు. అవర అంటే ఆవరణము. అవర అంటే తర్వాత అని అర్థం తీసుకోవచ్చు. పరము అవరం అంటుంది. తక్కువ అండి, లెస్. ఊన అంటే లెస్ కదా. అవర అన్నా కూడా అంతే. అదేనా? ఓకే. అవరమైంది, పరమైంది ఇలాంటి అర్థాలు తీసుకుంటాం. నూనెమైంది ఇలా. ఉదాహరణ చూద్దామండి, దానికి స్పష్టమవుతుంది. రాసుకోండి. మాసేన పూర్వ, మాస పూర్వ. పూర్వ పదం ఖచ్చితంగా తృతీయాంతం ఏదైనా ఉండాలి, ఖచ్చితంగా తృతీయాంతం ఉండాలి. తర్వాత పదం మాత్రం ఇక్కడ చెప్పిన పదాలే ఉండాలి. మాసేన పూర్వ, మాస పూర్వ. నెక్స్ట్ మాత్ర సదృశ. చూడు, పూర్వ సదృశ శబ్దం వచ్చింది. ఉత్తర పదం అంతా కూడా మనం చెప్పుకున్నటువంటి నిర్వచనాలు చెప్పుకున్నటువంటి శబ్దాలే ఉంటాయి. మాత్ర సదృశ, మాతృ సదృశ అంటే మాతాకి సదృశంగా. నెక్స్ట్ మాసేన పూర్వం అంటే మాసానికి పూర్వం అంటే ముందు, అంటే ఒక నెల. మాసం అంటే నెల, ఆ నెలకు ముందు అని అర్థం. మాసేన పూర్వం అంటే ఒక మహిళ ముందు, ఒక నెల ముందు అని అర్థం.
నెక్స్ట్ మాత్రా సదృశ, మాతృ సదృశ. నెక్స్ట్ పితృ సమః, పిత్రా సదృశ, పితృ సమః. ఇలా ఎన్ని తీసుకోవచ్చు. పిత్ర పిత్ర సదృశ అని రాయాలా మహోదయ? పిత్రా సదృశ, పితృ సమః. పిత్రా సదృశ, పితృ సమః. మాసేన ఊనం, మాసోనం. నెక్స్ట్ మాసేన ఊనం. ఇప్పుడు ఊనార్థంలో ఒక శబ్దం, ఊనం అంటే తక్కువ. మాసేన ఊనం, మాసేన ఊనం. మాసోనం, మాసేన ఊనం. మాషోణం, మాసేన ఊనం. మాషోణం. ఇక్కడ మాస శబ్దం అండి, మూర్ధన శకారం, దంత శకారం కాదు. నెలవాచార్థం కాదు ఇక్కడ. నెక్స్ట్ వాచా కలహ, వాక్ కలహ. వాచా కలహ, వాక్కులో కలహాలు వస్తాయి కదా, అలాగా. వాచా కలహ, వాక్ కలహ. వాచా కలహ ఇది విగ్రహ వాక్యము. సమస్త పదం వాక్ కలహ. ఇక్కడ విగ్రహ వాక్యం ఇవ్వండి, నేను చెప్తున్నాను. సమస్త పదం ఒకటి ఇవ్వబడింది. వాచా కలహ, వాక్ కలహ. నెక్స్ట్ ఆచారేణ నిపుణ, ఆచార నిపుణ. ఆచారేణ నిపుణ అంటే ఆచరణేన, ఆచరణేన నిపుణ, ఆచార నిపుణ. ఆచరణేన నిపుణ, ఆచరణేన నిపుణ. ఆచరణేన నిపుణ, ఆచార నిపుణ. నెక్స్ట్ గుడేన మిశ్ర, గుడ మిశ్ర. బెల్లంతో కలపబడింది, గుడ మిశ్ర అంటాం. గుడేన మిశ్ర, గుడ మిశ్ర. గుడేన మిశ్ర, గుడ మిశ్ర. నెక్స్ట్ జ్ఞానేన శూన్య, జ్ఞాన శూన్య. జ్ఞానేన శూన్య, జ్ఞాన శూన్య. జ్ఞానేన శూన్య, జ్ఞాన శూన్య. పిత్రాతుల్య, పితృతుల్య. పిత్రాతుల్య. ఇప్పుడు మన తృతీయ భక్తి విడగొట్టుకుంటాను ఇది కూడా. తృతీయ తత్పురుష సమాసం. పిత్రాతుల్య, పితృతుల్య. పిత్రాతుల్య, పితృతుల్య. నెక్స్ట్ ఏకోణ ఊనం, ఏకోణం. ఏకేన ఊనం, ఏకోణం. ఏకేన ఊనం ఇది ఊనార్థానికి ఉదాహరణ. ఏకేన ఊనం, ఏకోణం. ఏకేన ఊనం, ఏకోణం అంటే ఒకటితో తక్కువ. ఒకటి తక్కువ. ఏకైనా ఊనం అంటే ఒకటితో తక్కువ ఉంది, ఒకటి తక్కువ అని అంట కదా. 10కి ఒకటి తక్కువ. ఏకైనా ఊనం ఒక దాంట్లో తక్కువగా ఉంది అంట కదా. ఊనార్థం తక్కువ అని అర్థంలో చెప్పేది. ఏకైన ఊనం, ఏకోణం.
అస్తు ఇలాగ ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలిసి చెప్పే శబ్దాలు, కొన్ని ఉపలక్షణంగా ఇవి చెప్పుకున్నాము. श्लक्ष्यार्धः कः महोदय? ఉమ్, श्लक्ष्ण अर्धः कः महोदय? శ్లక్షణ అంటే ఇది వ్యావహారిక దృష్టిలో చెప్పబడింది అనమాట. శ్లక్షణ వ్యవహారైన శ్లక్షణ అంటే వ్యవహారం యొక్క దృష్టిలో చాలా శుద్ధంగా ఉంటాయండి. అతనిలో నిర్మలత్వం ఉంటుంది, స్వచ్ఛత ఉంటుంది, ఆయన మాట్లాడే వ్యవహారం ఇలా ఉంటుంది అని చెప్తాం కదా, అలాంటిది వ్యవహారైన శ్లక్షణ. వ్యవహార శ్లక్షణ అంటే వ్యవహారంలో కుశలుడు, అంటే నమ్మదగిన వాడు, ఉన్నది చెప్తాడు. పితృసమః అంటే ఏంటండి సార్ చెప్తారు? పితృసమః, పితృసమః, పిత్రా సమః, పిత్రా సదృశ, పిత్రా సదృశ విగ్రహవాక్యం. పిత్రా సదృశ పితృ సమః. ఓకే, ధన్యవాదాలు. లే పిత్రా సమః పితృ సమః కూడా చెప్పుకోవచ్చు. సమహాయ సదృశ ఏదైనా ఒకటి. అస్తు, అర్థమైంది కదా. ఇలాగా మనం వాక్ కలహ చెప్పుకున్నాం. వాక్ ద్వారా ఎప్పుడు కలహం పొందేవాడు అంటే పోట్లాడేవాడు. వాచా కలహ వాక్ కలహ చెప్పుకున్నాం. ఆచారేణ నిపుణ ఆచరణ నిపుణ అంటే ఆచరణ దృష్టిలో నైపుణ్యం కలిగిన వాడు. అలాగా గుడ మిశ్రం కూడా చెప్పుకోవచ్చు. శితయా మిశ్రం, శిత అంటే చక్కెర పంచదార, శితయా మిశ్రం శితా మిశ్రం, గుడైన మిశ్రం గుడ మిశ్రం అని చెప్పి అలాగే ఎన్ని రాసుకోవచ్చు. ఓకే, అస్తు. ఇప్పుడు తృతీయ విభక్తికి సంబంధించి మనం ముఖ్యమైన సిద్ధాంతం చెప్పుకున్నాం. ఇంకా కొన్ని ఉంటాయి, కానీ స్థూలంగా మనకి ఎన్నైతే తృతీయాంతం శబ్దం అనేది ఏ శబ్దంతో కలుస్తుందో అది మనం ముఖ్యంగా చెప్పుకున్నాం. ఓకేనా, మీకు ఈ శబ్దాలు ఎప్పుడైనా గమనించవచ్చు. తృతీయ తత్పురుష సమాసం ఎక్కడున్నా ఈ శబ్దాలు కనిపించినాయంటే తృతీయ తత్పురుష సమాసమే అయి ఉంటుంది, దాని సందేహం లేదు. ఓకే, అస్తు. నెక్స్ట్ రాసుకుని మహోదయ, చిన్న సందేహం మహోదయ. మహోదయ చెప్పండి. మాసేన హోమం ఉంది కదా, మాసును ఉడదండి. ఇప్పుడు అక్కడ దంతసకరమా లేకపోతే మూర్ధన్య శకరం అండి. మూర్ధన్య శకరం తీసుకోవాలి. మహోదయ పిత్రాతుల్య ఉంది కదా మహోదయ, దానికి విడగొట్టేటప్పుడు ఎలా రాయాలి మహోదయ? మరి అదే పిత్రాతుల్య పితృతుల్య. ఇందాక మీరు పిత్రా సదృశకి పితృ సమహ అని చెప్పారు కదా. సదృశ్యం ఉన్నప్పుడు అక్కడ చెప్పాలి. తుల్య శబ్దం ఉంది అదే చెప్పాను. తుల్య సదృశ్యం అంటే పర్యావరణ శబ్దాలు. ఓకేనా, ఇబ్బంది లేదు, అలాగే రాసుకోవచ్చు. నెక్స్ట్ రాసుకోండి. చతుర్థి దీనికి సూత్రం రాసుకోండి. తదర్థార్థ చతుర్థి తదర్థార్థ బలిహిత సుఖ రక్షితై. ఇదంతా సూత్రం ఉందండి. చతుర్థి తదర్థార్థ బలిహిత సుఖ రక్షితై. చతుర్థి తదర్థార్థ బలిహిత సుఖ రక్షితై. ఇది సూత్రం. దీని యొక్క తాత్పర్యం రాసుకోండి.
రాసుకోండి. ఏ తత్పురుష సమాసం యొక్క విగ్రహవాక్యంలో 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 పూర్వపదం అనేది చతుర్థి విభక్తి ఉంటే, పూర్వపదం అనేది చతుర్థి విభక్తి ఉంటే, పూర్వపదం అనేది చతుర్థి విభక్తి ఉంటే దాన్ని చతుర్థి తత్పురుష సమాసం అంటాము. దాన్ని చతుర్థి తత్పురుష సమాసం అంటాము. ఓకేనా? ఈ రకంగా మీకు ద్వితీయ రాపించలేదు, ఈ రకంగా తృతీయ రాపించలేదు, చతుర్థి రాపించలేదు. ఇదే విధంగా అన్ని చోట్ల రాసుకోవాలి. ఇప్పుడు చతుర్థి రాసిన ప్రథమ ద్వితీయ తృతీయలు రాసుకోవాలి. ఏ రాపించను? ఏ తత్పురుష సమాసంలో ఏ తత్పురుష సమాసం యొక్క విగ్రహవాక్యంలో పూర్వపదం చతుర్థి విభక్తి ఉంటే చతుర్థి తత్పురుష సమాసం చెప్పాం. అదే పూర్వపదంలో ద్వితీయ విభక్తి ఉంటే ద్వితీయ తత్పురుష సమాసం అంటాం. పూర్వపదంలో తృతీయ విభక్తి ఉంటే తృతీయ తత్పురుష సమాసం అంటాము. అలాగా అన్నిటికీ రాసుకోండి ఇది. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు రాసుకోండి దీని యొక్క తాత్పర్యము. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి అని పెట్టుకోవాలి మహోదయ. ఇప్పుడు చెప్పిన అంటే అన్నిటికీ పెట్టుకోవాలి. మిగతా ఇప్పుడు చెప్పిన దానికి చెప్పిన ప్రకారం అన్నిటికీ రాసుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఏం చెప్పినా? ఏ తత్పురుష సమాసం యొక్క విగ్రహవాక్యంలో పూర్వపదం చతుర్థి విభక్తి ఉంటే చతుర్థి తత్పురుష సమాసం అని చెప్పాం. అంతకుముందు దాంట్లో తృతీయ ఉన్నది, తృతీయ విభక్తి. అదే విధంగా అంతకుముందు దాంట్లో ద్వితీయ ఉన్నది, ద్వితీయ ప్రథమ విభక్తి అలా రాసుకోవాలి. అస్తు రాసుకోండి. చతుర్థ్యంత శబ్దానికి చతుర్థి విభక్త్యంత శబ్దానికి రాయండి. చతుర్థి విభక్త్యంత శబ్దానికి చతుర్థి విభక్త్యంత శబ్దము, చతుర్థి విభక్త్యంత శబ్దము అది ఈ కీ ఒకటే కరెక్ట్. అదే రాసుకోండి. చతుర్థి విభక్త్యంత శబ్దానికి చతుర్థి విభక్త్యంత శబ్దానికి చతుర్థి విభక్త్యంత శబ్దానికి బలికామ ఇలాగా రాసుకోండి. సంస్కృతిలో రాసుకోండి. బలికామ, హితాకామ, సుఖకామ, బలికామ, హితాకామ, సుఖకామ మరియు రక్షిత ఈ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. ఈ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. ఈ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. చతుర్థి తత్పురుష అనొచ్చు. చతుర్థి తత్పురుష సమాసమని అనాలి. జై. ఎప్పుడు చతుర్థి విభక్తి, ఎందుకంటే పూర్వం చతుర్థి విభక్తి కదా, ఉత్తర పదంలో ఉండాలి, బలి శబ్దం ఉండాలి, లేదా హిత శబ్దం ఉండాలి, లేదా సుఖ శబ్దం ఉండాలి, లేదా రక్షిత శబ్దం ఉండాలి. ఈ 4 శబ్దాలు ఉండాలి ఉత్తర పదంలో ఎప్పుడు కూడా. చతుర్థి విభక్తితోటి చతుర్థి విభక్తి పూర్వ పదంలో ఉంటుంది. ఉత్తర పదంలో ఏం ఉండాలంటే బలి, హిత, సుఖ, రక్షిత ఉంటే ఈ 4 శబ్దాలు ఉండాలి. ఉంటే అప్పుడు చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. ఓకేనా? సో అందుకే చతుర్థి విభక్త్యంత శబ్దానికి బలి, హిత, సుఖ మరియు రక్షిత ఈ శబ్దాలతోటి చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది.
ఉదాహరణ రాసుకోండి ఎలా ఉంటాయో. చెప్పండి, ఏ తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యంలో పూర్వపదము చతుర్థి విభక్తి ఉంటే చతుర్థి విభక్తి ఉంటే దాన్ని చతుర్థి తత్పురుష సమాసం ఉంటుంది. ఇక్కడ పూర్వపదంలో చతుర్థి విభక్తి ఉంది, చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. రాసుకోండి. నెక్స్ట్ ఉదాహరణ రాసుకోండి. అతిథయే అతిథయే బలిహి. అతిథయే బలిహి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు? యూపాయదారు. యూపాయదారు ఉపాయదారు అండి, యోపదారు. భూత బలిహి ఇచ్చారు ఇక్కడ. భూత బలిహి. సరే అది రాసుకున్నాం. అతిథయే బలిహి ఒకటి రాసుకున్నాడు. అతిథయే అతిథయే చతుర్థి విభక్తి చూడు, విగ్రహవాక్యం చతుర్థి విభక్తిలో ఉంటుంది, గమనించాలి. అతిథయే బలిహి అతిథయే బలిహి అతిథి బలిహి అతిథయే బలిహి అతిథి బలిహి అంటే అతిథుల కొరకు భోజనం. బలి అంటే అన్నం, ఇక్కడ భోజనం. అతిథుల కొరకు భోజనం అని అర్థం. ఇక్కడ అతిథయ అని చతుర్థి విభక్తి ఏకవచనం. అతిథుల కొరకు బలిహి, దాన్ని కలిపి రాస్తే అతిథి బలిహి అంటామట. ఈ అర్థాన్ని కూడా మనం విగ్రహవాక్యం మనం సొంతంగా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రాసుకోండి. భూతాయ బలిహి, అదే భూత అంటే ప్రాణుల యొక్క బలి. అక్కడ మనం అతిథి పెట్టుకున్నాం, ఇక్కడ భూత సమస్త ప్రాణులు వచ్చాయి. భూతాయ బలిహి భూత బలిహి. భూతాలు అంటే ప్రాణులు, ప్రాణులకు బలి అంటే అన్నం, దాన్ని భూత బలి అంటామట. భూతాయ బలి భూత బలి. క్రమంగా చూసుకున్నట్లయితే అక్కడ సూత్రం చెప్పిన వారు. ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి. ఇక్కడ రాసుకుని చతుర్థి తదర్థార్థ అర్థ శబ్దంతో వచ్చే ముందు యూపాయ దారు, యూపాయ దారు క్రమంగా రాసుకుని. ఇప్పుడు యూపం అంటే ఒక స్తూపం అండి, ఒక గజస్తంభం లాగా ఉంటుందా. మందిరాల్లో స్తూపాలు ఉంటాయి పెద్దగా, చెక్కలతో అయిన రౌండ్గా. అది అంటే దానికోసం ఉపయోగించే ఒక చెక్క కర్ర ఏదైతే ఉందో అది తీసుకోవాలి. దాన్ని యూపం అంటాం. ఒక పెద్దది వృక్షం ఏదైతే బాగా బలమైనటువంటి బలిష్టమైనటువంటి ఆ కర్రని ఇక్కడ తీసుకోవాలి. యూపాయ దారు. ఆ దారు ఎందుకు ఉందంటే, దారు అంటే లకడి అంట, కర్ర. యూపం కొడుకు అంటే స్తూపం కొడుకు. స్తూపం గజస్తూపం అంటాం కదా, దేవాలయాల్లో ఉంటుంది. అది ఈ కథ ఎందుకు ఉందంటే యూపం కొడుకు ఉంది, స్తూపం కొడుకు ఉందన్నమాట. ఏం చెప్పుకున్నాం? యూపాయ దారు, యూపదారు. రూప ప్రథమ పదం ఎలా ఉంది? చతుర్థి విభక్తి విడగొట్టిన చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. అది పక్కన ఉత్తర పదం బలి శబ్దం ఉంది, బలి ఉంది ఇక్కడ. ఇక్కడ దారు శబ్దం ఉంది అంటే అర్థ శబ్దం అనమాట. అంటే ఏ వస్తువు దేనికైతే ఉందని అర్థ శబ్దం అండి, పదార్థార్థం అంట. చెక్క ఎందుకు వస్తుంది? స్తూపం కొరకు ఉంది. నెక్స్ట్ ద్విజాయ ఇదం, ద్విజాయ ఇదం, ద్విజార్థం, ద్విజాయ ఇదం ద్విజార్థం. ద్విజాయ, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, క్షత్రుడు, వైశ్య ముగ్గురు తీసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉందో అని ద్విజం అంటామాట. అంటే ద్విజ కొరకు ఇక్కడ ఉంచబడింది, తీసుకోబడింది అని అర్థం. ద్విజాయ ఇదం, ఇదం వస్తువు ఏదైనా కావచ్చు, ఇదం పదార్థం. ద్విజాయ ఇదం, ద్విజాయ ఇదం కలిపితే ఏమొస్తుంది? ద్విజార్థం. అంటే ద్విజుల కొరకు అంటే బ్రాహ్మణుల కొరకు, లేదా క్షత్రియుల కొరకు, లేదా వైశ్యుల కొరకు అలా అర్థం వస్తుంది. ద్విజాయ ఇదం ద్విజార్థం. నెక్స్ట్ స్నానాయ ఇదం, స్నానం కొరకు ఏమంటే సబ్బు ఉంటుంది.
ఈ సబ్బు ఎందుకు ఉపయోగిస్తాం? స్నానం కొరకు ఉపయోగిస్తాం. ఏం లేదానికి ఉపయోగిస్తామా? దేనికి ఉపయోగిస్తాం? ఉపయోగిస్తే స్నానం కొరకు ఉపయోగిస్తామట. స్నానం కొరకు ఈ సబ్బు అన్నమాట. స్నానాయ ఇదం, స్నానం కొరకు ఇదం, ఇది ఏది? సబ్బు. స్నానాయ ఇదం, స్నానార్థం. స్నానాయ ఇదం, స్నానార్థం. నెక్స్ట్ భోజనాయ ఇదం, భోజనార్థం థాలి, భోజనార్థం చషకం, గ్లాస్ ఏదైనా తీసుకోవచ్చు, ఇంకా పాత్ర విశేషం. నెక్స్ట్ భోజనాయ ఇదం, భోజనార్థం. భోజనాయ ఇదం, భోజనం కొరకు ఇది. భోజనాయ ఇదం, భోజనార్థం. నెక్స్ట్ మా బలి శబ్దం చెప్పుకునేంత ముందుకు భూతాయ బలి రాసుకుంటే రాసుకోవద్దు, రాసుకోకపోతే రాయండి. భూతాయ బలి, భూత బలి. నెక్స్ట్ గవే హితం. గవే అంటే చతుర్థి, గో శబ్దానికి చతుర్థి విభక్తి ఏకవచనం వస్తుంది, గవే వస్తుంది. అంటే ఆవు కొరకు. గవే హితం అంటే ఆవుకి హితమైనది ఏతుందని గోహితం అంట. గవే హితం, గోహితం. గవే హితం, గవే హితం విగ్రహవాక్యం. సమస్త పదం కలిపితే ఏమొచ్చింది? గోహితం. అంటే ఆవుకు హితమైంది ఏదైనా కావచ్చు, దానికి కావాల్సినటువంటి పదార్థం. ఈ ఆవుకి హితమైందండి, అనుకూలమైంది అంటుంటామంట. ఈ పదార్థాలు పెట్టవచ్చు మనం అలాగా. గవే హితం, గోహితం. అలాగే గవే సుఖం, ఆవు కొరకు సుఖమైంది. గవే సుఖం, గో సుఖం. ఆవుకు సుఖమైనది, ఇది సుఖంగా ఉంటుంది. పదార్థం వస్తే ఏదైనా తీసుకోండి, ఏదైనా తీసుకోవచ్చు. గవే సుఖం, గో సుఖం. అలాగే గవే రక్షితం, గో రక్షితం. ఆవు కొరకు రక్షించబడింది, ఆవు కొరకు ఉంచబడింది. గవే రక్షితం, గో రక్షితం. ఇప్పుడు ఉత్తర పదంలో పూర్వపదం అన్నింటిలో చతుర్థి విభక్తులు విడగొట్టుకుంటున్నాము. ఉత్తర పదం అన్నింటిలో మన ఇక్కడ సూత్రంలో చెప్పిన పదాలు ఏవైతున్నాయో అవే తీసుకుంటున్నాం. వాటితో మాత్రమే సమాసం అవుతుంది. అలా అయితే దాన్ని చతుర్థి తత్పురుష సమాసం అంటాం. అంటే చతుర్థి తత్పురుష సమాసం ఎక్కడే వేటితో అవుతుంటే వీటి శబ్దాలతో మాత్రమే అవుతుంది, ఎక్కడే కాదనమాట. అయితే వీటితో ఈ శబ్దాలే ఉంటాయి ఎక్కడ ఉన్నా కూడా. ఈ సమస్త వేదిక వాంగ్మయం తీసుకోండి, ఇక్కడ చెప్పిన విధంగానే ఉంటాయి. అది భగవద్గీత అయినా, రామాయణం అయినా, మహాభారతం అయినా, ఏ సాహిత్యం తీసుకున్నా ఇక్కడ చెప్పిన విధంగానే ఉంటాయి. మీరు ఎక్కడైనా గమనించండి కావాలంటే. ఈ శబ్దాలు ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాయి. ఇవి చతుర్థి విభక్తికి సంబంధించి మనం కొన్ని ఉదాహరణ చూసాం. ఇంకా చాలా చెప్పుకోవచ్చు. స్థూలంగా మూల సిద్ధాంతానికి సంబంధించిన ఉదాహరణలు ఏవైతే మనం చెప్పుకున్నాం. గోరక్షితం, గోరక్షితం, గవే రక్షితం, గో రక్షితం. గవే అంటే ఆవు కొరకు రక్షించబడింది కానీ గో రక్షితం అంటాం. గోవు కొరకు రక్షించబడిందని గో రక్షితం అంటాం. ఛాత్రాయ రక్షితం, ఛాత్రాయ రక్షితం, ఛాత్ర రక్షితం. అలాగే ఛాత్రులకు రక్షింపబడింది, ఏదైనా ఒక వస్తువు పదాలను దాచిపెట్టాం, అది కూడా రక్షించబడింది అన్నమాట. మహోదయ గురువే రక్షితం, గురువే రక్షితం, గురవే రక్షితం, గురు రక్షితం, గురోహు రక్షితం. గురవే రక్షితం, గురు రక్షితం. గురవే రక్షితం, గురు రక్షితం. గురువు కోసం రక్షించబడింది, ఉంచబడింది. అది నేను తీసుకోవచ్చు మనం దాన్ని నిమిత్తం చేసుకొని. నెక్స్ట్ పుదపది చతుర్థి విభక్తి ఎన్ని రకాలు మార్చుకోవచ్చు. గురు అనకూడదు అండి, గురు రక్షితం అనకూడదా? గురు శబ్దానికి చతుర్థి విభక్తి ఏమొస్తుంది అది తీసుకోవాలి. చతుర్థి విభక్తి విడగొట్టాలి కదా మనం, అది. నెక్స్ట్ పంచమి రాసుకోండి. పంచమి సూత్రం వచ్చేసి, పంచమి భక్తికి సూత్రం వచ్చి పంచమీ భయేన. పంచమీ భయేన, పంచమీ భయేన.
రాసుకుని దీని యొక్క తాత్పర్యము పంచమీ విభక్త్యంతం పంచమీ విభక్త్యంత శబ్దం పంచమీ విభక్త్యంత శబ్దానికి పంచమీ విభక్త్యంత శబ్దానికి పంచమీ విభక్త్యంత శబ్దానికి పంచమీ విభక్త్యంత శబ్దానికి నేను దిత్తు పోపిట భయ శబ్దంతో సమాసం అవుతుంది. అంటే భయ శబ్దం ఏ సమాసం? పంచమీ తత్పురుష సమాసం. పంచమీ విభక్త్యంత శబ్దానికి భయ శబ్దంతో సమాసం అవుతుంది. పంచమీ విభక్త్యంత శబ్దం ఇది భయ శబ్దంతో సమాసం అవుతుంది. ఉదాహరణ రాసుకోండి. చోరాత్ భయం. ఇప్పుడు పంచమీ విభక్తి చెప్పుకున్నాం. చోరాత్ ఉత్తరపదంలో ఖచ్చితంగా భయ శబ్దం ఉండాలి, విధ శబ్దం ఉండి లేదన్నమాట. పంచమి అంతం శుభంతం. ఇప్పుడు చోరాత్ పంచమీ విభక్తి, ఆ ఉత్తరపదం ఉండాలి, భయ శబ్దం ఉండాలి, అందుకే భయం. చోరాత్ భయం అంటే దొంగవాడితో భయము, దాన్ని ఏమంటే చోర భయం అంటాం. చోరాత్ భయం, చోర భయం, దొంగవాడి వలన భయం కలుగుతుంది. చోరాత్ భయం, దొంగ వలన భయము, దొంగ వలన భయం అని అర్థం. నెక్స్ట్ శత్రు భయం, శత్రోహు భయం, శత్రోహు భయం, శత్రు భయం, శత్రోహు భయం, శత్రోహు భయం, శత్రు భయం. నెక్స్ట్ రాజ్ఞ భయం, రాజభయం, రాజ యొక్క భయం. గ్రామాల యొక్క రాజుగురు యొక్క భయం ఉంటుంది కదా, స్కూల్ యొక్క అధ్యాపకుల యొక్క భయం ఉంటుంది. అలాగా ఎవరి వల్ల భయం కలుగుతుందో రాజ్ఞ భయం. ఎందుకంటే ఆ రాజన శబ్దానికి పంచమికి రాజ్ఞ వస్తుందన్నమాట, షష్ఠిలో పంచమిలో, అందుకే రాజ్ఞ అని చెప్పిన. రాజ్ఞ భయం, రాజ భయం, రాజు వలన భయము. రాజ్ఞ భయం, రాజ భయం. నెక్స్ట్ మహోదయ సర్పేన భయం, సర్పాత్ భయం, సర్ప భయం. సర్ప భయం. మనుష్యాత్ భయం, మనుష్య భయం. పశోహు భయం, పశు భయం. కుక్కురాత్ భయం, కుక్కుర భయం. సింహాత్ భయం, సింహ భయం. అట్లా వందల శబ్దాలు తీసుకోవచ్చు. కానీ పంచమి విభక్తిలో ఉంటాయి. అర్థం అప్పుడు అది తీసుకుంటే అర్థం వస్తుందన్నమాట, దీని వలన భయం, దీని వలన భయం అని చెప్పి. నెక్స్ట్ ఉరిక భయం, ఉరికాత్ భయం, ఉరిక భయం. ఉరిక లోముడి, నక్క అంటాం కదా, నక్కలాగా ఉంటుంది లోముడి. ఉరికాత్ భయం. ఉత్తరపదం ఏ వ్యక్తులైనా ఉండొచ్చా? అప్పుడు ఉత్తరపదం భయ శబ్దం ఉండాలండి. అదే భయం ఏ ఏ విభక్తులైనా ఉండొచ్చా? భయం అనేది ఏ విభక్తిలో ఉండొచ్చు. ఇప్పుడు మనకు ఇది ఎక్కడ తీసుకున్నా ఖచ్చితంగా ప్రథమ విభక్తిలో ఉంటుంది, ప్రథమ విభక్తిలో ఉంటుంది. భీతి అని ఉంది కదా మాది ఇక్కడ. భీతి అంటే భయమే కదా. అంటే భయం అని రాసుకోవాలి, భీతి అని రాసుకోవాలి. మాది రాసుకునేది అర్థం, భయం రాసుకునేది అర్థం, ఇబ్బంది లేదు. భయ అర్థమే కదా. ఉరికా భీతి, ఉరికాత్ భీతి, ఉరికాత్ భయం, ఉరికా భయం. భీతి శబ్దం ఇచ్చారు, కొంచెం కొత్త పదం ఇచ్చారు. భీతి అనే భయం కాబట్టి పర్యావాచి శబ్దంగా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే. రక్షక బటాత్ అనొచ్చు కదండి భయం. రక్షక బటాత్ భయం, రక్షక బట భయం నేను తీసుకోవచ్చు. వృకాత్ భీతి, వృక భీతి అని రాసుకోవచ్చు కదండి. వృకాత్ భీతి, వృక భీతి, వృకాత్ భయం, వృక భయం రాసుకోవచ్చు. ఓకే. ఇంకా పంచమి విభక్తికి ఓన్లీ ఒక భయ శబ్దం చెప్పుకున్నాం. ఇంకా ఏ శబ్దాలతో సమాసం అవుతుంది అది ఇంకో సూత్రం చెప్పారు. దాన్ని అపేత, పోడ, అపేత, పోడ, ముక్త. నెక్స్ట్ రాసుకోండి. ఇంకా పంచమి విభక్తికి ఇంకా ఉత్తరపదం ఏ శబ్దం ఉంటే పంచమి తత్వ సమాసం చెప్తున్నాం అంట. ఒక భయ శబ్దంతో ఉత్తరపదం చెప్పినాం, దానికి ఉదాహరణ చూసాం.
ఇంకా ఏ శబ్దాలు ఉన్నప్పుడు ఈ సమాసం వస్తుందంటే చెప్తున్నారు, రాసుకోండి. అపేత నెక్స్ట్ సూత్రం అనమాట. దాంట్లోనే పంచవిభక్తి సంబంధించి అపేత పోఢ, అపేత పోఢ, ముక్త ముక్త ముక్త, పతిత 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 పతిత, పత్రస్థైర్ పత్రస్థైః అల్పశః పత్రస్థైరల్పశః. ఇది సూత్రం అండి. ఇక్కడ శబ్దాలు ఇచ్చాను. పత్రస్థైరల్పశః. మీకు కొంతమందికి ఏంటబ్బా ఇవన్నీ ఇంత పెద్దగా ఉన్నాయి, ఏదో సింపుల్ గా ఉండాలి అనుకో, ఉంటాయి కదా అని చెప్పుకోవచ్చు. మీకు కొంచెం సూక్ష్మంగా, కొంచెం లోతుగా, వ్యాకరణ పదంగా అన్ని చెప్పుకోవచ్చు. సూత్రార్థం యొక్క భావాన్ని మొత్తం చెప్పుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మీకు ఎప్పుడు సాహిత్యం చేయనప్పుడు కొంచెం ఈ పుస్తక గ్రంథం యొక్క అయిపోయినా మీకు బాగా తెలుస్తుంది అన్నమాట. ప్రారంభంలో అలా అనిపించిన ఈ రకంగా ఉన్నాయి, కొంచెం కష్టంగా ఉంది, ఇంత రాసుకోలేకపోతున్నా అలా అనుకోవద్దు. ఒక నిదానంగా అన్ని అర్థం అవుతాయి. మహోదయ ధైర్యంగా పునః పతిత పత్ర అపేత పోఢ ముక్త ముక్త పతిత పత్రస్థైః పత్రస్థైః అల్పశః అల్పశః పత్రస్థైరల్పశః. సంధి చేస్తే పత్రస్థైః అల్పశః అనేది రేప కింద వెళ్ళిపోతుంది, అల్పశః అంటామంట. ఇడిగి రాసుకుని పర్వాలేదు. ఇది మనకు సూత్రము. రాసుకుంది యొక్క తాత్పర్యము. దీనికి ఎలా రాస్తాం మనము? ఏ తత్పురుష సమాసం యొక్క విగ్రహవాక్యంలో, ఏ తత్పురుష సమాసం యొక్క విగ్రహవాక్యంలో పూర్వపదం అనేది పంచమి విభక్తి ఉంటే దాన్ని ఏమంటాము? పంచమి తత్పురుష సమాసం అంటాము. ఇదేంటి పంచమి తత్పురుష సమాసం? ఏ విగ్రహవాక్యంలో పూర్వపదం అనేది పంచమి విభక్తి ఉంటే దాన్ని ఏమంటాము? పంచమి తత్పురుష సమాసం అంటాము. రాసుకోండి, పైన చెప్పిన విధంగా ఇక్కడ రాసుకోండి. ఏ తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యంలో పూర్వపదం అనేది పంచమి విభక్తితో యుక్తమై ఉంటే దాన్ని పంచమి తత్పురుష సమాసం అంటాము. మహోదయ పూర్వపదం అనేది పంచమి తత్పురుష సమాసంతో పూర్వపదం పంచమి విభక్తిలో ఉంటే, పూర్వపదం పంచమి విభక్తిలో ఉండాలి. ఇప్పుడు మన అన్ని చెప్పుకున్నదా? యూపాయ, రిజాయ అన్ని చతుర్థి విభక్తి చెప్పుకున్నదా? చతుర్థి తత్పురుష సమాసం. ఇక్కడ పంచమి విభక్తిలో ఏం చెప్పుకున్నా? ఇట్లా పంచమి విభక్తి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? చోరాత్ భయం, రాజ్ఞ భయం, రికాద్ భయం, శత్రోహ భయం, ఇవి పంచమి భక్తి కదా. అట్లా పూర్వపదం ఉంటే దాన్ని పంచమి తత్పురుష సమాసం అంటాం. ఇప్పుడు సూత్రం యొక్క అర్థం రాసుకున్నాం. అది పంచమి తత్పురుష సమాసం అంటే చెప్పుకున్నాం ఎలా ఉంటుందో ఒక అర్థం స్పష్టత కొరకు. దీని యొక్క సూత్రం యొక్క అర్థం రాసుకోండి. సూత్రం యొక్క పంచమి విభక్త్యంత సుబంతానికి, పంచమి విభక్త్యంత శబ్దానికి దాని పంచమి విభక్త్యంత శబ్దానికి, పంచమి విభక్త్యంత శబ్దానికి పంచమి విభక్త్యంత శబ్దానికి అపేత అపేత అపోఢ అపేత అపోఢ అపేత పోడ అని చెప్పిన రాసుకుంటే సూత్రంలో అపేత అపోడ రాసుకుంటే అపోడ సూత్రంలో కూడా వస్తు అపేత అపో పద సంస్కృతి రాసుకుంది. అపేత కామ అపోఢ కామ ముక్త కామ ముక్త కామ పతిత పతిత
పతిత మరియు అపత్రస్త 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 ఈ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. అపత్రస్త ఈ శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. సూత్ర సంఖ్య ఎంత? అపేత అపోఢ 2 1 37 అండి. 2 1 37. 37 మహోదయ. అవునండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, పూర్వంలో పంచమి విభక్తి ఖచ్చితంగా ఉంటుంది. ఉత్తర పదంలో అపేత అపోఢ ఇవే ఉంటాయి. అపేత అపోఢ ముక్త పతిత అపత్రస్త ఈ 5 శబ్దాలు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. రాసుకోండి. సుఖాత్ అపేత ఉదాహరణలు. సుఖాత్ అపేత, సుఖాత్ పంచమి విభక్తి విడగొట్టుకున్నాం. పూర్వపదము, ఉత్తర పదం అపేత శబ్దం ఉంది. సుఖాత్ అపేత, సుఖాపేత. అపేత దూరంగా జరగడమాట. సుఖం నుంచి దూరం అయిపోయాడు. సుఖాపేత అతని నుంచి సుఖం తొలగిపోయిందండి, సుఖం దూరంగా వెళ్ళిపోయిందండి అంటుంటాం. సుఖాత్ అపేత సుఖం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, దూరం అయ్యాడు, అపేత అంటాం. దూరం అయ్యే అర్థంలో అపేత శబ్దం ఉపయోగించాం. సుఖాత్ అపేత కలిపితే సుఖాపేత సమస్త పదం. సుఖాపేత. నెక్స్ట్ ఉదాహరణ రాసుకోండి. కల్పనాత్ అపోఢ. కల్పనాత్ అపోఢ. ఇక్కడ విగ్రహవాక్యం వెళ్ళి డైరెక్ట్ గా సమస్త పదాలు ఇచ్చారు. కల్పనాత్ అపోఢ, కల్పనాపోఢ. కల్పనా శబ్ద స్త్రీలింగం అండి. కల్పనాయా అపోఢ. కల్పన అంటే ఇతను చాలా కల్పన అన్ని ప్రకల్పనలు చేస్తుంటాడండి. ఎక్కువ కళలు అంటుంటాడు. కల్పన అంటే కళ అనమాట. అలాంటి అర్థంలో కల్పనాయా అపోఢ. ఒక కల్పన చేయండి అంటుంటారా? ఒకటి ఊహించుకోండి, ఒక కల్పన చేయండి, ఒక రకంగా ఊహించుకోండి అంటున్నారు. అలాంటి అర్థం. కల్పనా శబ్ద స్త్రీలింగం ఉంది. కల్పనాయా అపోఢ, కల్పనాపోఢ. కల్పన అపోఢ కలిపితే అదే కల్పన నుంచి బయట బాహర్. కల్పనాయా అపోఢ, కల్పనాపోఢ. ఇది అపోఢ శబ్దం. పూర్వపదంలో పంచమి, ఉత్తర పదంలో అపోఢ శబ్దం వచ్చింది. అపేత అపోఢ. నెక్స్ట్ అంటే ముక్త రాసుకోండి. రోగాత్ ముక్త, రోగముక్త. రోగం నుంచి ముక్తుడయ్యాడు, రోగం నుంచి ముక్తుడయ్యాడు. ఇప్పుడు కల్పన పోడ అంటే అర్థం ఏంటండి? అపోఢ అంటే కల్పన నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కల్పన నుంచి బయటికి వెళ్ళాడు. ఈ విషయం కల్పనాతీతం అండి. మన కల్పన నుంచి వేరే అయిపోయింది. మన కల్పన మన దృష్టిలో లేదు. ఇంకా మన కల్పన కూడా లేదు. అట్లా మన ఊహించుకోలేం. అలాగా మన ఊహతోటి బయట, మన ఊహకు అందనిది, మన కల్పనకు అందనిది, మన కల్పన దాటిపోయింది. నేను అనుకున్న నేను ఏ రకంగా కల్పన చేసినా ఆ కల్పన కాకుండా దాన్ని అతిక్రమించింది, దాన్ని దాటిపోయింది. కల్పన అద్భుతంగా ఉంది. ఊహాతీతం ఏ రకంగా తీసుకోవచ్చు. అస్తు. రోగాత్ ముక్త, రోగముక్త. రోగం నుంచి ముక్తుడయ్యాడు. మొదట రోగం ఉండేది, ఇప్పుడు ఆ రోగం నుంచి ముక్తుడయ్యాడు. ఇట్లా మనకి విగ్రహవాక్యం ఉన్నప్పుడు మనకు అర్థం స్పష్టంగా వస్తుందన్నమాట. అక్కడ రోగముక్త దీనికి ఈ శబ్దం దీనికి సమాసం ఏంటి చెప్పినప్పుడు అడిగినప్పుడు మన రోగేణ ముక్త అన్నా అనుకోండి, రోగం ద్వారా ముక్తుడయ్యాడు అంటే ఆ సాధన ద్వారా ముక్తి అవుతా. రోగేణ ముక్త అంటే రోగం సాధనం కాదు కదా. అది పంచవిభక్తి తీసుకోవాలి. రోగం నుంచి ముక్తుడయ్యాడు, రోగం కొరకు ముక్తి. చతుర్థ విభక్తి చేయనీకుంటుందా, తృతీయ చేయనీకుంటుందా, ద్వితీయ చేయనీకుంటుందా? ద్వితీయ తృతీయ చతుర్థి చేసినాం అనుకోండి, అర్థం భిన్నంగా మారిపోతుంది. అర్థం రాదనమాట, అసంగతంగా ఉంటుంది అన్నమాట. అది శబ్దం చూడగానే తెలిసిపోతుంది. దీనికి ఈ రోగముక్త సమస్తడానికి సమాసం ఏమి ఉండొచ్చు. చూడగా రోగముక్త అన్నప్పుడు రోగముక్త అంటే రోగం నుంచి ముక్తుడాడు అంటే రోగం దూరం అయ్యాడు,
అంటే రోగాత్ ముక్తి ఇది పంచమి తత్పురుష సమాసం అయి ఉంటుంది. అలాగే అర్థాన్ని బట్టి మనం విగ్రహ వాక్యం తీసుకోవచ్చు, దాన్ని బట్టి సమాసం గుర్తించవచ్చు. నెక్స్ట్ పాపాత్ ముక్త పాపముక్త, పాపాత్ ముక్త పాపం నుంచి ముక్తుడయ్యాడు. నెక్స్ట్ ప్రాసాదాత్ పతిత కింద పడ్డాడు. ప్రాసం భవనం, ప్రాసాదాత్ పతిత, ప్రాసాదాత్ పతిత, ప్రాసాద పతిత, ప్రాసాద పతిత భవనం నుండి కింద పడ్డాడు. ప్రాసాదాత్ పతిత, ప్రాసాద పతిత. నెక్స్ట్ వృక్షాత్ పతిత, వృక్ష పతిత, వృక్షం నుండి కింద పడ్డాడు. లేదు కరేపాకు. అలాగే అశ్వాత్ పతిత, అశ్వపతిత, గుర్రం నుండి కింద పడ్డాడు. అలాగే ఎన్యం రాసుకోవచ్చు. యానాత్ పతిత, యాన పతిత, ఓకే. ఇవి మనము షష్ఠి విభక్తికి పంచమి విభక్తి సంబంధించినటువంటి సూత్ర అర్థానుగుణంగా ఈ ఉదాహరణ మనం చెప్పుకున్నాము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అపత్రస్థః రాలే. ఏంటండి? అపత్రస్థః రాలే. అపత్రస్థ కూడా, అపత్రస్థకి మిగతా అన్ని వచ్చాయా? అన్నీ అపత్రస్థకి అంటే అర్థం ఏమిటండి అపద్రష్ట అంటే? తరంగాపస్త్రత అని ఇచ్చాడు మహోదయ అష్టాధ్యాయులో. ఏమి ఇచ్చాయండి? తరంగాపస్త్రత. తరంగాత్ అపత్రస్థ. ఓ, అంటే ఎఫ్రైడ్ ఆఫ్ ది వేవ్స్. తరంగాపత్రస్థ అంటే తరంగాపత్ అపస్త్రత. బహువచనం. తరంగాలు అంటే ఏంటి మనకు? తరంగాలు వేవ్స్, తరంగాలు, వేవ్స్. కెరటాల వల్ల భయం. మనకు ఇంకా అది కానీ ఏంటంటే ఆ సముద్రంలో అలలు వస్తుంటాయి, తరంగాలు వస్తుంటాయి. మన పిల్లలు బాగా సరదాగా ఆడుకోవడానికి వెళ్తుంటారు, ఆ రకంగా భయంకరంగా బీభత్సంగా వస్తాయి. ఏకవచనం కాదు, బహువచనం. తరంగేభ్య అలా అండి. బహువచనంలో ఒక తరంగ బహువచనం. తరంగాభ్యాం తరంగేభ్య. తరంగేభ్య అపత్రస్థ. అపత్రస్థ అంటే భయపడిన అని అర్థం. ఓ, చాలా భయపడిపోయాడండి, ఆ తరంగాలు బీభత్సంగా వచ్చాయి అన్నమాట. అలలు అంటే కదా, తరంగాలు అంటే అలలు లాగా. విగ్రహవాక్యం అది. తరంగేభ్య అపత్రస్థ రాయండి. అప్పుడు తరంగేభ్య తరంగాలతోటి, తరంగాల నుండి, తరంగాల వలన భయగ్రస్తుడు, తోటిగా అర్థం కదా. తరంగముల వలన భయపడినాడు, అతన్ని తరంగా అపత్రస్థ అంటామంట. తరంగా అపత్రస్థ, తరంగా అపత్రస్థ. తరంగాలతో భయపడినాడు. ఓకేనా? ముక్త శబ్దం చక్రాత్ ముక్త, చక్రముక్త. ఇక్కడ తరంగా అనేది మళ్ళీ ఈ ఆకారంతో అపత్రస్థలో రెండు కలిసి తరంగాపత్రస్థ వస్తుందా? సంధి అవుతుంది, కరెక్ట్. దగ్గర సంధి అవుతుంది, తరంగాపత్రస్థ అవుతుందండి. తరంగాలు ఆకారము, అపత్రస్థుల ఆకారం రెండు కలిసి దీర్ఘ సంధి అవుతుంది, తరంగాపత్రస్థ అవుతుంది. ఈ పంచమి విభక్తికి సంబంధించి కొన్ని ఉదాహరణలు చెప్పాము. నెక్స్ట్ షష్ఠి సప్తమి రేపు చూద్దామండి. శాంతి పాఠ. ముక్తకి ఏం రాదండి? చక్రాత్ ముక్త, చక్రముక్త. ఓ, చక్ర తరంగేభ్య బహువచనం రాసుకుంది. తరంగేభ్య ఒక తరంగం, చాలా ఉంటాయి తరంగాలు అంటే. అలాగా ముక్త అంటే ముక్తుడు కాడం, అతని ముక్తు నుంచి, అతని చుంగ నుంచి బయటపడ్డాడండి.
ముక్తుడయ్యాను, దేని నుంచి బయటపడ్డాను, ముక్తుడయ్యాడు, విముక్తుడయ్యాడు. ముక్తుడయ్యాడు. జనన మరణ చక్రాత్ ముక్త. ముక్త జనమన చక్రాత్ ముక్త అయం ఋషి, అయం తపస్వి. ఏతే సర్వే ఛాత్రాః. అస్తు, శాంతిపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదాలు. నమస్తే మహోదయ.